నెక్స్ట్ ప్రోమోలో సుజాత సత్య దగ్గరికి వెళ్లి సత్య ఒక్క నిమిషం అని అంటూ ఉండగా ఏంటండి అని అడుగుతూ ఉంటాడు. అవని పరిస్థితి ఈ రోజు ఇలా కావడానికి పరోక్షంగా నువ్వు కూడా కారణమయ్యావు అని సుజాత అంటూ ఉండటంతో వాట్ అని సత్య చాలా ఆశ్చర్యపోతూ ఉంటాడు. దాని బ్రతుకు ఇలా అయిపోవడంలో పొరపాటున నీ ప్రమేయం ఉందని ఏమైనా తెలిస్తే మాత్రం నేను సహించను. పోలేరమ్మని చూస్తావు, పోనకాలను చూస్తావు అని సుజాత సత్యకి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. సత్య ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటాడు. మరోవైపు అవని అక్షయ ఫోటో పట్టుకొని రోడ్లమ్మడి తిరుగుతా కనిపించిన వారందరినీ అక్షయ గురించి వివరాలు అడుగుతూ ఉంటుంది. కానీ ఎవరూ తెలియదు అని చెప్పడంతో అవని చాలా దిగులుగా అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది. మరోవైపు శ్రీకర్ రోడ్డు మీద నిలబడి అటు ఇటు తిరుగుతూ ఫోన్ లో మాట్లాడుతూ చాలా బిజీగా ఉంటాడు. అందులో ఒక వెహికల్ స్పీడ్ గా వస్తూ ఉంటుంది. తనని గుద్దడానికి వస్తుందని కూడా చూసుకోనంతగా శ్రీకర్ ఫోన్ లో మాట్లాడుతూ బిజీగా ఉంటాడు. అంతలో మరోవైపు అవని కాలకి రాయి తగలటంతో రాయి తట్టుకొని కింద పడిపోతూ ఉండగా తన మెడలో తాళి పెరిగిపోతుంది. దాంతో అవని షాక్ అవుతూ ఉంటుంది. శేఖర్ ని అక్షయ కాపాడుతుందా? ఈ వంకతో అక్షయ వేదవతి ఇంట్లోకి వెళ్ళగలుగుతుందా అనేది నెక్స్ట్ రాబోయే ఎపిసోడ్ లో చూద్దాం ఫ్రెండ్స్.